రైతు సోదరులకు స్వాగతం. ముఖ్యంగా అరటి సాగు రైతులకి కష్టాలు మొదలయ్యాయి. ఒక ఎకరా అరటి సాగు చేయడానికి దాదాపుగా రూ. 1,60,000 ఖర్చు అవుతుంది. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో అయితే అరటి సాగు చేసే రైతులు ముందుగానే 40 నుంచి 50,000 రూపాయల కౌలు యజమానులకు చెల్లించాలి. కనీసం ఒక గెల 300 రూపాయలు అమ్మితే రైతు కనీసం ఒక 50 రూపాయలన్నా మిగులుతుంది. కానీ రాష్ట్రంలోనే ప్రఖ్యాతిగాంచిన రావులపాలెం అరటి మార్కెట్లో అరటి గెల రేటు 100 రూపాయలకు పడిపోయింది. సహజంగా డజన్ కొంటే 50 రూపాయలు, కానీ రైతు గెల అమ్మితే వచ్చే ధర 100 రూపాయలు అవుతుంది. 100 రూపాయలకు అమ్మితే రైతు 800 గెలలు అమ్మినా కూడా 80,000 రూపాయలు దారదు. సాగు ఖర్చులు 1,50,000. అంటే అరటి సాగు చేసిన సంవత్సరానికి ఒక్కసారి వచ్చే పంట సాగు చేసినా కూడా రైతులకు గిట్టుబాటు అయ్యే పరిస్థితి లేదు. ప్రభుత్వం ఏమైనా జోక్యం చేసుకుంటుందంటే జోక్యం చేసుకోదు. సహజంగా ఈ సమయంలో అరటి ధరలు ఎక్కువగా ఉంటాయి కార్తీక మాసంలో. కానీ అనూహ్యంగా సాగు పెరిగిపోవడంతో, ఇక మెందా తుఫాన్తో గెలలు కూడా ఒకేసారి రావడం, ఇవన్నీ కారణాలతో అరటి ధరలు గెల 400-500 కనీసం ఉండాల్సిన ధర 100 రూపాయలకి పతనం అయిపోయి రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు. దీంతో ఎక్స్పోర్ట్ చేయాలన్నా కూడా అవకాశాలు లేకుండా పోయి అరటి సాగు రైతులకి ప్రభుత్వం భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి.